గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. రాగ సంగ విభంజక మోహ సంగ నికృంతక గోవింద గోవింద. సత్వం వా స్యాద్రజ అథ తమస్తత్కృతా వృత్తయః స్యుః జ్ఞానం సౌఖ్యం విమలమతిజం రాగతృష్ణా క్రియాద్యాః ఆలస్యం చ ప్రమదనమథో మోహనిద్రా భ్రమాద్యాః బధ్నంత్యేవ ప్రకృతిజనితాః మోచయాద్యై మమాంభోః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భక్త ప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః. ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫల ప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః చతుర్దశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీ గీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వివేక ధైర్య భక్త్యాది రహితస్య నిరంతరం విరుద్ధకరణాసక్తేః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సకల ధర్మ నిరూపణ సాగరం వివిధ చిత్ర కథా సమలంకృతం వ్యరచయచ్చ పురాణ కదంబకం కవివరం గురు వ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. సత్వం, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణాల ద్వారా జీవుడు ఈ దేహంలో బంధింపబడుతున్నాడు అని ప్రారంభం చేసినటువంటి పరమాత్మ ఏ గుణం ద్వారా ఏ రకమైనటువంటి బంధనానికి గురి అవుతున్నాడు అనే వివరణను ఇస్తూ వస్తున్నాడు. అందులో సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం
అనే మొదటి శ్లోకంలో సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు, ఇవి ప్రకృతి యొక్క వైషమ్యానికి ఒక చిహ్నంగా నిలుస్తాయి. ప్రకృతి విషమంగా మారినప్పుడు, ప్రకృతి తను సృష్టికి అనుకూలంగా మారినప్పుడు ఈ గుణాలు విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి, తమ తమ కార్యాలను ప్రారంభిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈ గుణాలన్నీ జీవుడిని ఈ దేహంలో కట్టిపడేస్తాయి. కట్టిపడేసి ఎంతటి మహానుభావుడైనా, ఎంత గొప్పవాడినైనా ఈ దేహానికి పరిమితం చేసేస్తాయి. ఈ దేహానికి సంబంధించిన వ్యవహారాలకు జీవుణ్ణి పరిమితం చేస్తాయి అని చెప్పాడు. చెప్పి ఒక్కొక్క గుణం ఏ రకంగా కట్టిపడేస్తోంది అనే విషయాన్ని కూడా చెప్పటం ప్రారంభించాడు. అందులో తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ అనేటువంటి శ్లోకంలో సత్వం అనేటువంటి గుణం, ఇది నిర్మలమైనటువంటి గుణం, స్వచ్ఛమైనటువంటి గుణం. స్వచ్ఛమైన గుణం కాబట్టి ఆత్మస్వరూపం ప్రకాశము యొక్క ప్రతిఫలనాన్ని గ్రహించగలుగుతుంది. శుద్ధమైన నీరు ఎట్లాగైతే ప్రతిబింబాన్ని గ్రహించగలుగుతుందో అలా ఆత్మస్వరూపం యొక్క ప్రకాశం, ఆ ప్రకాశం తాలూకు ప్రతిబింబాన్ని ఈ సత్వగుణం తీసుకోగలుగుతుంది. కాబట్టి జ్ఞానరూపంగా భాసిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానరూపంగా భాషించటం వలన దీనికి ప్రకాశకం అని పేరు, ప్రకాశక గుణం అని పేరు. అలాగే అనామయం, కాస్త దుఃఖానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది, కొంచెం దుఃఖ సంబంధాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి అనామయం అయినటువంటి గుణం ఇది. ఈ గుణం జీవుడిని సుఖసంగేన బధ్నాతి, సుఖం మీద ఉండేటువంటి ఆసక్తి అనే ముడితో జీవుణ్ణి ఈ శరీరంలో బంధించేసేస్తోంది. సుఖం మీద ఉండేటువంటి ఆసక్తులు ఎన్ని ఉంటాయి, అన్ని రకాల ముడులు దేహంలో ఈ జీవుడికి ఉన్నట్లే. సుఖసంగేన బధ్నాతి, దీనితో పాటుగా జ్ఞానసంగేన చానఘ, జ్ఞానం ఏవో తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం మీద ఉండేటువంటి ఆసక్తులు, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తులు, ఆ ఆసక్తులతో కూడా బంధించేసేస్తుంది. అది జీవుడు అప్పుడే శరీరంలో పుట్టినప్పుడు కానీ, శరీరం అప్పుడే పుట్టినప్పుడు చిన్నపిల్లవాడు కొత్త కొత్త విషయాలను చూడటానికి తపన పడుతున్నప్పుడు కానీ, లేదా పెరుగుతున్నప్పుడు కానీ, పెరిగిన తర్వాత కానీ, చివరి దశలో కానీ, ఏ దశలోనైనా సరే తెలుసుకోవాలి అనేటువంటి తపన ద్వారా, ఏదో కొత్త విషయాన్ని అర్థం చేసుకోవాలి అనే తపన ద్వారా ఈ సత్వగుణం జీవుణ్ణి ఈ దేహంలో బంధించేసేస్తోంది అనే విషయాన్ని చెప్పాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ అనేటువంటి శ్లోకంలో. ఈ పైన రజోగుణం జీవుణ్ణి ఈ శరీరంలో ఎలా బంధిస్తుంది అనే విషయాన్ని చెప్పబోతున్నాడు పై శ్లోకంలో. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం అని. రజోగుణం, ఈ రజోగుణం రాగాత్మకం, అనురాగాన్ని పెంచే గుణంగా ఉంటుంది. అనురాగ స్వరూపంలో ఏదో ఒక వస్తువు మీద ఆసక్తి లేదా అనుకూలమైనటువంటి భావన, ఆ అనుకూలమైన భావనతో చూసేటువంటి తత్వం, ఈ గుణంతో ఈ గుణం రజోగుణం కనిపిస్తూ ఉంటుంది. రజః రాగాత్మకం విద్ధి, దీనికి కార్యాలుగా, దీనికి ఫలితాలుగా 2 ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. తృష్ణ ఆసంగ సముద్భవం. తృష్ణ ఏదో కావాలి అనేటువంటి తపన, ఆసంగం దొరికిన దాన్ని రక్షించుకోవాలి అనేటువంటి తపన. ఈ 2 తపనలకు ఈ రాగాత్మకమైనటువంటి రజోగుణం కారణంగా నిలుస్తుంది. తృష్ణ ఆసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ. ఈ రజోగుణం ఎట్లా ఈ జీవుణ్ణి శరీరంలో బంధిస్తోంది అంటే కర్మసంగేన, తను పుట్టించినటువంటి కోరికల ద్వారా ఆ కోరికలను తీర్చుకోవటం కోసం ఏదో ఒక రకమైనటువంటి క్రియను ప్రారంభించి ఆ క్రియల ద్వారా ఈ శరీరంలో జీవుణ్ణి బంధించేసేస్తోంది. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. కర్మలు, క్రియలు, పనులు అనేటువంటి ముడులతో ఈ శరీరంలో జీవుణ్ణి బంధించేస్తోంది అని రజోగుణం గురించిన పరిచయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చేస్తున్నాడు.
చాలా ఆసక్తికరంగా చేస్తున్నాడు. పేర్లు మంచి మంచి పేర్లు పెట్టాడు. అసలు రజోగుణానికి ఉండేటువంటి పేరే చాలా విచిత్రమైన పేరు. రజహ అంటే ఒక అర్థంలో ఈ దుమ్ము అని అర్థం ఉంది. రజహ అంటే దుమ్ము అంటుకున్నట్లుగా అంటుకుంటుంది. రజహ అనేది ఇంకొక అర్థంలో రంజనాద్రజహ, మనిషిని ఆనందింపజేస్తున్నట్లుగా కనిపిస్తుంది, మనిషిని రంజింపజేస్తున్నట్లుగా, సుఖింపజేస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ చివరికి ఎక్కడికో తీసుకువెళ్ళి పారేస్తుంది. కాబట్టి ఈ పేరులోనే ఒక అందమో లేకపోతే దాని స్వభావమో ఇమిడి ఉండగా పరమాత్మ దానికి ఇంకొంచెం పెంచి రాగాత్మకం విద్ధి అని అంటున్నాడు. రజః రాగాత్మకం విద్ధి. ఈ రజోగుణం ప్రాథమికంగా ఏ రూపంలో కనిపిస్తుంది, ఏ రూపంలో బయటపడుతుంది అంటే రాగ రూపంలో, రాగ అంటే అనురాగ రూపంలో బయటపడుతుంది. ఏదో ఒక వస్తువు మీద ఉండేటువంటి అనుకూలమైన భావన రూపంలో బయటపడుతుంది. ఇది నాకు కావాలి అనిపించటానికి ముందు ఉండేటువంటి భావన రూపంలో బయటపడుతుంది. అది భావన రూపంలో బయటపడుతున్నది, కానీ లోపల సంస్కార రూపంగా బాగా ఇమిడి ఉంది. సంస్కార రూపంగా అదే లోపల దట్టంగా పేరుకుని ఉంది, దుమ్ములాగా దట్టంగా పేరుకుని ఉంది. పేరుకున్నటువంటి ఈ రజోగుణం అనుకూలమైన భావన రూపంలో బయటకు వస్తుంది. దుమ్ములాగా దట్టంగా లోపల సంస్కార రూపంలో పేరుకుని ఉన్నటువంటి ఈ రజోగుణం అనుకూలమైనటువంటి భావన అనే రూపంలో, రాగ రూపంలో, దాన్ని గంధం అనుకోవచ్చు లేదా వాసన అనుకోవచ్చు, ఆ రకమైనటువంటి వాసన, ఆ రకమైన గంధం, అనుకూలమైన భావన, ఈ భావనలతో ఇది బయటపడుతుంది. బయటపడి రెండు రకాల పనులు చేస్తుంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. తృష్ణను అలాగే ఆసంగాన్ని, ఈ రెండిటినీ కలిగిస్తుంది. తృష్ణను కలిగిస్తుంది. తృష్ణ అంటే తీరని దాహం, తీరని దాహం, ఎంత తాగినా తీరని దాహాన్ని తృష్ణ అనుకోవటం మనకు అలవాటైన విషయం. అలాంటి తీరని దాహం లాంటి కోరికలను కలిగిస్తుంది. ఎంత లభించినా, ఎంత వచ్చినా సరే తృప్తి లేకపోవటం, ఇంకా ఇంతకు మించి ఏదో ఒకటి ఎక్కువ ఉండాలి అనిపించటం, ఒకటి ఎక్కువ కావాలి అనిపించేంత స్థాయిలో కోరికను నిలపటం అనే తృష్ణను కలిగిస్తుంది. రాగం యొక్క లేదా ఆ సంస్కారం యొక్క లేదా రజోగుణం యొక్క ప్రభావం ఈ తీరని దాహం, ఎంత లభించినా, ఎంత దొరికినా సరే చాలదు అనిపించటం, చాలు అని అనిపించకపోవటం అనే కోరికను, తృష్ణను రేకెత్తిస్తుంది. ఇది ఒకవైపు ఉండగా ఇంకా రావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే కోరికలు ఇంకా ఉంటూనే ఉండగా ఆసంగాన్ని కూడా ఇదే రజోగుణం తీసుకొస్తుంది. కొత్తది కావాలి అన్నంత మాత్రాన ఉన్నది పోవాలి అన్నది కాదు, ఉన్నది ఊడిపోవాలి అనే అర్థం ఏమీ లేదు. ఉన్నది ఉండాలి, ఉన్నది ఉండాలి, కొత్తది కావాలి. ఉన్నది ఎలా ఉండాలి? నిరంతరం ఉంటూనే ఉండాలి. అది వినాశం లేదా నష్టం అయిపోతోంది, పూర్తిగా నశించిపోతోంది అని తెలిసినా సరే దాన్ని ఎలాగో అలా పట్టుకుని వేలాడాలి, లేదా దాన్ని ఎలాగో అలా మనకి లాభదాయకంగా మార్చుకోవాలి అనేటువంటి కోరిక రూపంలో ఇది బయటపడుతుంది. ఆసంగం సరిగ్గా చిన్న ఉదాహరణతో చెప్పుకోవాలి అంటే, కాఫీ తాగేసిన తర్వాత చివరి సిప్పు కూడా అయిపోయిన తర్వాత చివరి బొట్టు కోసం పడే తపన లాంటిది ఇది. చివరి బొట్టు అది ఇలా పడుతూ ఉండగా దాన్ని చూస్తూ నాలిక బయట పెట్టి దాన్ని నాలికతో లోపలికి తీసుకునే స్థాయిలో ఉండేటువంటి కోరిక లాంటిది. అయిపోతోంది అయినా సరే ఈయన్ని ఎలాగైనా సరే పట్టేసుకోవాలి, చివరి బొట్టు కూడా లాగేసుకోవాలి, చివరి దాకా దీన్ని అనుభవించేసేయాలి అనేటువంటి కోరిక రూపంలో ఇది బయటపడుతుంది. అలాంటి కోరికలను కలిగిస్తుంది. ఒకవైపు తీరని కొత్త కోరికలను పుట్టిస్తూ వస్తుంది. ఎంత చేసినా సరే తృప్తి లేనితనాన్ని కలిగిస్తుంది. దానితో పాటుగా ఉన్నదాని మీద కూడా వ్యామోహాన్ని పోగొట్టకుండా, ఉన్నదాని మీద కోరికను పోగొట్టకుండా దాన్ని నిలిపి ఉంచుకోవాలి అనే కోరికను కూడా ఈ రజోగుణం ఏర్పరుస్తుంది. ఏర్పరిచి తృష్ణా ఆసంగ సముద్భవంగా నిలుస్తుంది. రజః రాగాత్మకం విద్ధి తృష్ణా ఆసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ. ఏమి ఈ రెండు గుణాలలో తప్పేముంది? మానవుడి యొక్క లక్షణం కింద కదా భావించాలి. చాలు అని అనుకుంటే మానవుడి యొక్క ప్రయత్నానికి ఫలితం ఏముంటుంది? ఏదో కావాలి అని అనుకుంటేనే కదా.
అలాగే ఉన్నదాన్ని ఊడగొట్టుకుంటే మానవుడు ఎందుకు అవుతాడు? ఉన్నదాన్ని రక్షించుకోవటం, కొత్తది కోరుకోవటం అనేది తప్పెందుకు అవుతుంది అని ఏమైనా అనిపించవచ్చు. ఇది మానవుడికి సహజంగా వచ్చింది, ఇది గుణమే, దీన్ని దోషంగా చూపించటం ఎందుకు, నిబద్ధనాతి అనటం ఎందుకు అనిపించవచ్చు. కానీ దీని యొక్క ప్రభావం, దీని యొక్క ప్రవృత్తి యొక్క ఫలితం ఇది ఆలోచిస్తే ఆ విషయం అర్థమవుతుంది అని చెప్పడానికి ముందు తన్నిబధ్నాతి కౌంతేయ అని చెప్పి దానిపైన చెప్తున్నాడు కర్మసంగేన దేహినం. ఈ రజోగుణం కోరికలను కలిగించటం, తీరని తృష్ణను లేదా తీరని కోరికలను, ఉన్నదాన్ని రక్షించుకోవాలి అనే కోరికను కలిగించటంతో ఊరుకోదు. కోరిక రగిలినప్పుడు, కలిగినప్పుడు కాదు, రగిలినప్పుడు, బాగా తీవ్రంగా కోరిక ఉన్నప్పుడు ఎటు దారి తీస్తుంది అంటే ఇది క్రియారూపంగా పరిణమిస్తుంది, క్రియకు ప్రేరేపిస్తుంది. ఈ రకంగా ఏదో ఒక పని చేయి, పని చేసి ఈ కోరికను తీర్చుకో, ఈ తృష్ణను తీర్చుకో, లేదా ఉన్నదాన్ని రక్షించుకో అని క్రియ వైపుగా మానవుడిని తోస్తుంది. ప్రేరేపిస్తుంది కాదు, తోసేస్తుంది. తోసేయటం వలన క్రియలను మానవుడు చేసుకుంటూనే వెళతాడు, క్రియలను చేసుకుంటూనే ఉంటాడు. క్రియలను చేసుకోగా 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 క్రమక్రమంగా ఈ రజోగుణం యొక్క సంస్కారాలే ఎక్కువైపోతాయి. రజోగుణం యొక్క సంస్కారాలు ఎక్కువైన కొద్దీ మళ్ళీ రాగం ఏర్పడుతుంది. రాగం ఏర్పడిన కొద్దీ తృష్ణ, తృష్ణతో పాటుగా ఆసంగం, ఆసంగంతో పాటు మళ్ళీ క్రియ, క్రియలతో సంస్కారం అని ఈ సైకిల్ అనేది తిరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. చివరికి ఈ జీవుడికి క్రియల ద్వారా శ్రమే తప్ప ఏమాత్రం సుఖం మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. పని ఎక్కువైతే మిగిలేది శ్రమే అని అందరికీ తెలిసిందే కదా. బాడీ ఫిట్గా ఉండాలి అని ఎక్సర్సైజ్ చేయటం మొదలు పెట్టడం మంచి పద్ధతే. దాన్ని ఏదో పరిమితమైన స్థాయిలో చేసుకుంటూ వెళ్ళిపోతే పర్వాలేదు. రోజుకు ఒక 12-14 గంటల పాటు ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది అంటే ముందు ఉన్న ఎముకలు అరుగుతాయి, ఒకవేళ ఏమన్నా మిగిలితే అవి విరుగుతాయి, ఇంతే తప్ప మిగిలేది మాత్రం ఏమీ లేదు. గట్టిపడేది ఏముండదు. గట్టిపడటం కోసం చేసేటువంటి ప్రయత్నం చివరికి ఎటో దారితీస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తెలిసిన విషయాన్నే పరమాత్మ రజోగుణం యొక్క ప్రభావంగా చూపిస్తున్నాడు. రజః రాగాత్మకం విద్ధి తృష్ణా ఆసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. కర్మలను, క్రియలను చేయటానికి తోసి 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 జీవుణ్ణి ఈ శరీరంలోనే బంధించి పారేస్తుంది. ఆ సంస్కారాలను పెంచటం ద్వారా, సంస్కారాల ద్వారా మళ్ళీ తిరిగి కోరికలను రగిలించటం ద్వారా, మళ్ళీ తిరిగి కర్మలను సాధించటం ద్వారా ఇక్కడే ఈ శరీరంలోనే జీవుడు స్థిరంగా ఉండేటట్లుగా, బంధింపబడేటట్లుగా ఈ రజోగుణం చూసుకుంటుంది. ఈ రకంగా ఇది బంధన హేతు అవుతుంది అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తూ రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం అని అంటున్నాడు. ఇక మూడవ గుణమైనటువంటి తమోగుణం ఈ రెండిటికంటే ఇంకా ప్రమాదకరమైనటువంటి గుణం. ఈ రెండు కాస్తో కూస్తో నయంగా ఉన్నట్లుంటాయి. అందులో సత్వం కాస్త మంచిగా కనిపిస్తుంది, రజోగుణం కూడా కొంచెం అనుకూలంగానే అనిపిస్తుంది ప్రాథమిక దశలో. కానీ మూడవ గుణం తమోగుణం సామాన్యమైంది కాదు. తమస్తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి దేహినం తన్నిబధ్నాతి భారత అని అంటున్నాడు. తమస్తు అజ్ఞానజం విద్ధి. తమోగుణం అజ్ఞానజం, అజ్ఞానం వలన పుట్టినటువంటి గుణం. తమస్తు అజ్ఞానజం విద్ధి, అజ్ఞానం వలన పుట్టిన గుణంగా తమోగుణాన్ని అర్థం చేసుకో. మోహనం సర్వదేహినాం, దేహినాం ఈ శరీరంలో లేదా శరీరాలలో ఉండేటువంటి జీవులందరినీ కూడా మోహపరుస్తుంది, లేదా పూర్తిగా అజ్ఞానానికి లేదా ఏమాత్రం కనిపించనటువంటి అవివేకానికి గురి చేస్తుంది. మోహనం సర్వదేహినాం. ఈ మోహకరమైనటువంటి తమోగుణం ఏ రకంగా బంధిస్తుంది అంటే ప్రమాద ఆలస్యం నిద్రాభి తన్నిబధ్నాతి భారత. ప్రమాదాన్ని కలగజేస్తుంది, ఆలస్యం బద్ధకాన్ని కలగజేస్తుంది, నిద్రను కలగజేస్తుంది. ఈ ప్రమాద ఆలస్య నిద్రలు అనేటువంటి 3 దోషాలను కలిగించి ఈ 3 దోషాల ద్వారా జీవుణ్ణి ఈ శరీరంలోకి బంధిస్తుంది. ఈ శరీరంలో పూర్తిగా ఉండిపోయేటట్టుగా, మునిగిపోయేటట్టుగా చేస్తుంది అని అంటున్నాడు.
మొదలు పెట్టడం చమత్కారంగా మొదలుపెట్టాడు. తమస్తు అని మూడో దానికి ఒక తూ అనే ప్రత్యేకించిన శబ్దాన్ని మొదలు ప్రయోగించాడు. తమస్తు, తమస్సును మాత్రం తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు, తమస్సును వదిలేయటానికి వీలు లేదు, ఈ రెండిటితోనూ జతకట్టి చూసుకోవటానికి వీలు లేదు. దీన్ని విడిగా చూసుకోవాలి. దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. సత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రజస్సు విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, తమో విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. అందువలన తమస్తు అని మొదలుపెట్టాడు. తమస్తు, ఈ తమస్సు ఎట్లా ఏర్పడుతోంది అంటే అజ్ఞానజం విద్ధి, అజ్ఞానం వలన కలిగినట్లుగా దేన్ని తెలుసుకోవాలి అని అంటున్నాడు. అజ్ఞానం వలన కలిగినట్టుగా తెలుసుకోవాలి అనటానికి అభిప్రాయాన్ని పరమాత్మ ఇలా వ్యక్తం చేస్తున్నాడు. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క 3 గుణాలు ఇవి అని మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తున్నాం కదా. ఒకే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి, సత్వ రజస్తమో గుణరూపమైనటువంటి ఒకే మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతికి 2 శక్తులున్నాయి. 2 శక్తులు, ఒకటి విక్షేప శక్తి, రెండవది ఆవరణ శక్తి. విక్షేప శక్తి అంటే కొత్త వస్తువును చూపించేటువంటి శక్తి, కొత్త వస్తువును పుట్టించేటువంటి శక్తి, కొత్తగా క్రియను పుట్టించేటువంటి శక్తి. ఏదో ఒక క్రియనో లేదా వస్తువునో ఒక భావాన్నో వీటన్నిటినీ పుట్టించేటువంటి శక్తి. రెండవ ఆవరణ శక్తి అంటే ఉన్నదాన్ని కప్పేసేటువంటి శక్తి. ఉన్నదాన్ని కప్పేసి ఆ స్వరూపమో లేదా లోపల ఉండేటువంటి వస్తువో తత్వమో తెలియకుండా చేసేటువంటి శక్తి. ఈ ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని 2 రకాల శక్తులు ఈ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి లేదా మాయకు ఉంటాయి. అందులో విక్షేప శక్తి ప్రధానంగా సత్వగుణంలోనూ రజోగుణంలోనూ ఉంటుంది. అందువలనే ఆ విక్షేప శక్తి యొక్క సామర్థ్యం ప్రకారం ఒక జ్ఞానమో లేదా సుఖమో కోరికో క్రియో అనేటువంటి కొత్త వస్తువులు లేదా కొత్త భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి, క్రియలు పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ ఈ మోహంలో లేదా తమో గుణంలో ఆ గుణమేమి ఉండదు, కొత్తగా పుట్టుకొచ్చేదేముండదు. ఉన్నదాన్ని కప్పిపెట్టేయటం, ఉన్నదాన్ని ఆవరించేయటం, ఉన్నదాన్ని మూసేయటం అనేటువంటి గుణమే దీంట్లో ప్రధానం. అందువలన ఈ ఉన్నదాన్ని మూసేయటం, ఉన్నదాన్ని సరిగ్గా కనబడనివ్వకపోవటం అనేటువంటి గుణాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి, కొంచెం దాని మీద దృష్టి ఎక్కువ పెట్టాలి అని చెప్పటం కోసం అజ్ఞానజం విద్ధి అని అంటున్నాడు. అజ్ఞానం జ్ఞాన విరోధి. ఇది జ్ఞానానికి, జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మకు, జీవుడి యొక్క తత్వానికి ఇది పూర్తిగా విరోధి. ఆ తత్వాన్ని కప్పిపారేస్తుంది. కప్పిపారేసి దాన్ని ఆవరించి దాన్ని సరిగ్గా కనబడనివ్వకుండా చేసి ఇతర గుణాలకు ఆస్కారాన్ని ఎక్కువ ఇస్తుంది. ఇతర గుణాలను కూడా కప్పిపెడుతుంది. కానీ ఇతర గుణాలు గనక తనకు అనుకూలంగా మసలుకుంటే వాటికి అవకాశం ఇస్తుంది, అనుకూలంగా మసలుకోలేకపోతే వాటిని కూడా కప్పేస్తుంది. ఆత్మస్వరూపాన్ని మాత్రం ఏమాత్రం తెలియకుండా కప్పిపెట్టేస్తుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్. ఇంకా జాగ్రత్తగా, ఎక్కువ జాగ్రత్తగా ఈ గుణం విషయంలో ఉండాలి అని చూపించడానికి తమస్తు అజ్ఞానజం విద్ధి అని అంటున్నాడు. ఈ అజ్ఞానజం, అజ్ఞానం లేదా మాయ లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క ఆవరణ శక్తికి చిహ్నమైనటువంటి ఈ గుణం తమో గుణం. మోహనం సర్వదేహినాం, దేహినాం దేహాన్ని ధరించి ఉండేటువంటి జీవులందరికీ కూడా, అందరికీ, వీరికి వారికి అని లేకుండా అందరినీ మోహపరచగలిగినటువంటి సామర్థ్యం ఈ గుణానికి ఉంది. మోహానికి గురి చేయగలిగినటువంటి సామర్థ్యం. మళ్ళీ మోహానికి గురి చేయటం అంటే ఉన్నటువంటి తత్వాన్ని కప్పిపెట్టేయటం, లేని వస్తువుని చూపించగలగటం, లేని వస్తువుని చూపించగలగటం, ఉన్న వస్తువుని కప్పిపెట్టేయటం అనేటువంటి సామర్థ్యం దీనికి ఉంది. మోహానికి గురి చేస్తుంది ఈ గుణం. మోహనం సర్వదేహినాం. ఈ మోహక గుణమైనటువంటి తమస్సును దాటి వెళ్ళటం అనేది సామాన్యమైన విషయం కాదు. జీవులందరూ, శరీరాలలో నివసించేటువంటి జీవులందరూ కూడా దీని బారికి గురి అయిన వారే అయి ఉంటారు. దీన్ని ఎంతో కొంత అనుభవిస్తున్న వారే ఉంటారు. అందువలన మోహనం సర్వదేహినాం అనే అంశాన్ని కూడా తెలుసుకోవాలి. దీని విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది రకరకాల రూపాలలో బయటపడుతుంది. అందులో ప్రధానమైనటువంటి రూపాలు 3. ఒకటి ప్రమాదం,
2 ఆలస్యం, 3 నిద్ర. ప్రమాదం అంటే మనం తప్పు అనే అర్థంలో వాడతాము. తప్పు జరగటానికి కారణమైనటువంటి అవివేకం లేదా వివేక సామర్థ్యం లేకపోవటం అనే అంశంలో తీసుకోవచ్చు. వివేక సామర్థ్యం లేకపోవటం, అవివేకంతో తప్పు చేయటం వరకు ఈ ప్రమాదం అనేటువంటి పదం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదానికి ఈ తమోగుణం కారణమవుతుంది. వివేకాన్ని అస్సలు కలగనివ్వదు. వివేక సామర్థ్యాన్ని కూడా పాడు చేస్తుంది. పాడు చేసి అవివేకంతో చేసేటువంటి పనులకు కారణమవుతుంది. ఒకవేళ ఇది పనంటూ చేస్తే అవివేకంతో చేయాలే తప్ప వివేకంతో చేసే ఆస్కారమే ఉండదు. అలాంటి పరిస్థితిని తీసుకొస్తుంది. ఒకవేళ ఈ ప్రమాదాన్ని కూడా ఇష్టపడకపోతే, ప్రమాదం అంటే ఎంతో కొంత పని ఉంది, ఏదో ఒక పని జరుగుతోంది అనే భయం గనక ఈ తమోగుణానికి వేసినట్లయితే ఇదేం చేస్తుందంటే మనిషిలో ఆలస్యాన్ని కలగజేస్తుంది. ఆలస్యం అంటే మనం విలంబం లేదా లేట్ అనే అర్థంలో వాడతాము. కానీ దీని యొక్క అసలు అర్థం బద్ధకం. అలసహ అంటే బద్ధకంగా ఉండేటువంటి వాడు. ఆలస్యం అంటే బద్ధకం ఎక్కువైన కొద్దీ విలంబం లేదా లేట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆలస్యం అనే పదాన్ని మనం తెలుగులో లేట్ అనే అర్థంలో వాడతాం. కాకపోతే ఆలస్యం అనే పదానికి మనకు చాలా ఇష్టమైనటువంటి బద్ధకం అని అర్థం. ఇది బద్ధకాన్ని తీసుకొస్తుంది. బద్ధకంలో చాలా సుఖం ఉంది అని నమ్మిస్తుంది. బద్ధకాన్ని మించినటువంటి సుఖం లేదు అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని తెస్తుంది. తెచ్చి బద్ధకంలో మానవుడిని నిలబెట్టి మానవుడిని పాడు చేస్తుంది. బద్ధకంలో ఉంటే సుఖంగా ఉంది అని అనుకుంటాడు, కానీ ఆ బద్ధకం ద్వారా తెచ్చుకునేటువంటి కష్టాలకు మానవుడు తప్పకుండా బాధపడవలసిందే. ఎవరైనా సరే బద్ధకం వలన ప్రాథమికంగా సుఖంగా ఉందనుకోవటం, ఆ సుఖంగా ఉండేటువంటి బద్ధకం చివరికి ప్రమాదకరంగా పరిణమించటం అనేదాన్ని ఎంతో కొంత అనుభవించే ఉంటారు. బద్ధకం వలన లాభపడ్డాను అని చెప్పుకోవటం మాత్రం కొంచెం కష్టం. నాకు ఆ కష్టం ఉంది, చెప్పుకోలేని కష్టం. బద్ధకం అనేది ఈ తమోగుణం యొక్క మహాప్రభావం. బద్ధకం అనేది సామాన్యమైనటువంటి గుణం కాదు. ఆలస్యం యది నభవే జగత్యనర్థ కో నస్యాద్ బహుధనికో బహుశ్రుతోవా ఆలస్యాదియమవని పరిపూర్ణ నరపశుభిర్నిర్ధనైశ్చ అని ఒక శ్లోకం. ఆలస్యం అనేటువంటి అనర్థం ఒక పెద్ద అనర్థం. ఇది ఈ ఆలస్యం, బద్ధకం అనేటువంటి అనర్థం ఈ భూలోకంలో లేకపోయినట్లయితే, లేకుండా ఉండే మాట అయితే, కో నస్యాద్ బహుధనికో బహుశ్రుతోవా, ఎవరు ధనం లేకుండా ఒక నిర్ధనంగా ఉంటారు, ధనం లేని పరిస్థితి ఎవరికి ఉంటుంది, అలాగే చదువులు లేని పరిస్థితి ఎవరికి ఉంటుంది. లోకంలో ధనం లేకుండా ప్రయత్నం ద్వారా సాధించుకోవలసినటువంటి ధనం లేకుండా ఉన్నారు అంటే దానికి కారణం ఆలస్యమే అవ్వాలి. చదువులు లేకుండా, లేకపోతే చదువు మీద శ్రద్ధ లేకుండా ఉన్నారంటే దానికి కారణం కూడా ఆలస్యమే అయి ఉండాలి. కోనస్యాద్ బహుధనిక బహుశ్రుతోవా, ఈ ఆలస్యం అనేటువంటి దోషాన్ని గనక గెలిచినట్లయితే అందరూ మహాధనికులవ్వాలి, అందరూ మహావిద్యావంతులే అవ్వాలి. కోనస్యాద్ బహుధనిక బహుశ్రుతోవా ఆలస్యాదియమవని పరిపూర్ణ. బద్ధకంతోనే ఈ లోకం నిండా, భూలోకం నిండా నరపశువులు, నిర్ధనులు నిండిపోయిన్నారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకం కొంచెం వ్యతిరేక భావనలతో ఉన్నట్లుంది, కానీ ఈ శ్లోకం యొక్క అసలు తాత్పర్యాన్ని గనక అర్థం చేసుకోగలిగినట్లయితే బద్ధకం వలనే మానవుడు ప్రయత్నం చేసుకోవటం లేదు. బద్ధకం వలననే మానవుడు తాను సాధించవలసినటువంటి ఏ లక్ష్యాన్ని సాధించటం లేదు. తాను సాధించవలసినటువంటి ధనమో లేదా మరొకటి సంపదలో వాటికి కూడా ఈ బద్ధకమే అడ్డంగా ఉంది. తాను సాధించవలసినటువంటి విద్యకి, జ్ఞానానికి, తత్వజ్ఞానం వరకు ఉండేటువంటి విద్యలన్నిటికీ కూడా ఇదే బద్ధకం అడ్డంగా ఉంది. ఆ బద్ధకం అనేది గనక పోగొట్టుకున్నట్లయితే అన్ని రకాల సంపదలు, అన్ని రకాల విద్యలు మానవులకు తప్పకుండా ఏర్పడతాయి అని ఈ శ్లోకం యొక్క అసలు సిసలు తాత్పర్యం. ఈ శ్లోకాన్ని మా గురువుగారు నేను చదువుకోవటానికి వెళ్ళిన రెండో రోజు చెప్పిన శ్లోకం ఇది. రెండో రోజు చెప్పారు మా గురువుగారు బ్రహ్మశ్రీ గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహానుభావులు. ఆయన రెండో రోజు చదువుకోవడానికి వెళ్ళిన రెండో రోజు ఈ శ్లోకం నాకు చెప్పారు. అప్పటి నుంచి ఈ శ్లోకం అర్థం ఏంటి అని వెతుక్కుంటూనే ఉన్నాను, కానీ పరమాత్మ మాత్రం ఈ ఆలస్యం అనేది, ఈ బద్ధకం అనేది తమోగుణము యొక్క ఒక పరిణామం అని అంటున్నాడు.
ఆలస్యం పూర్తిగా బద్ధకం తీసుకొచ్చి మానవుణ్ణి అందులోకి ముంచేస్తుంది. బద్ధకాన్ని మించిన గుణం కూడా మరొకటి ఉంది, అది నిద్ర. బద్ధకాన్ని కూడా మించిపోతుంది ఇది. ఒకవేళ ప్రమాదం ఎంతో కొంత పని చేయిస్తుంది, బద్ధకంలో ఉన్నవాడు కూడా కష్టంగానైనా నిదానంగానైనా సరే కదలవలసిందే. కానీ ఈ మూడో ప్రభావం ఉంది, నిద్ర అనే ప్రభావం. అది ఇంకా అద్భుతం, తిరుగులేని గుణం. అది తిరుగులేదు. అలాంటి గుణాన్ని తీసుకొచ్చి జీవుణ్ణి ఇందులోకి బంధించేసేస్తుంది. ఈ నిద్రలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. అంతవరకు సాధించలేనివన్నీ కూడా ఈ నిద్రలో సాధించినట్లు కనిపిస్తాయి. ఏదో సాధించలేదు అనే తపనతో పడుకుంటే నిద్రొచ్చి కలలు గనక చక్కగా అమరినాయి అంటే అందులో అన్ని రకాల సాధనలు కనిపించేస్తాయి. పూర్తిగా తృప్తి పడిపోవచ్చు, తృప్తిగా పడుకొని తృప్తిగా లేవకుండా ఉండొచ్చు అనేటువంటి గుణం ఈ నిద్రకుంది. ఈ నిద్ర కూడా ఈ తమో గుణం యొక్క ఒక ప్రభావమే. ప్రమాద ఆలస్య నిద్రాభి. ప్రమాదము తప్పుడు పనులు చేయటం, ఆలస్యం అంటే బద్ధకంగా కొంచెం తక్కువ స్థాయిలో అతి తక్కువ స్థాయిలో పనులు చేసుకోవటం, నిద్ర అసలు పనులే లేకుండా ఏవో చూసేయటం, కలలు కనటం అనేటువంటి మూడు గుణాలతోనూ మూడు ప్రభావాలతోనూ ఈ శరీరంలో జీవుణ్ణి ఈ తమో గుణం బంధిస్తున్నది. ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత అని అంటున్నాడు. ఈ ప్రమాదం వలన, తప్పుడు పనులు చేయటం వలన తప్పుడు సంస్కారాలు, ఆలస్యం వలన తప్పుడు సంస్కారాలు, అలాగే నిద్ర వలన అక్కరలేనటువంటి కాలయాపన. ప్రత్యేకించి సంస్కారాల సంగతి మనకు పెద్దగా తెలియదు, కానీ నిద్ర వలన కాలయాపనే లేదా వృథా ఆయు క్షపణం భవేత్ అని, ఆయుస్సు యొక్క ఒక యాపన లేదా పూర్తి చేయటం లేదా క్షపణం ఇదే కలుగుతుంది. కానీ మానవుడి జీవితానికి ఏమాత్రం సార్థక్యం అనేది ఉండనే ఉండదు. ఇలా సార్థక్యం లేకుండా చేసేటువంటి గుణం ఈ తత్వానికి ఉన్నది, తమస్సు అనేటువంటి గుణానికి ఉన్నది అని. తమస్తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత అని అంటున్నాడు. ఇలా మూడు రకాల గుణాలను పరిచయం చేసి, సత్వగుణం అది జ్ఞానంతో కట్టిపడేస్తుంది, జ్ఞానసంగేన లేదా సుఖసంగేన ఈ రెండిటి వలన కట్టిపడేస్తుంది. రజోగుణం క్రియాసంగంతో కర్మసంగంతో జీవుణ్ణి కట్టిపడేస్తుంది. తమోగుణం ప్రమాదాలస్య నిద్రలతో జీవుణ్ణి శరీరంలో కట్టిపడేస్తుంది అని చెప్పి, తాను చెప్పినటువంటి సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అనే విషయాన్ని వివరించినటువంటి పరమాత్మ ఈ గుణాల గురించి ఇంకా కూడా పరిచయం చేయాలి, ఇంకా కూడా వీటి స్వభావాలను సరిగ్గా చెప్పాలి అనే అభిప్రాయంతో పై శ్లోకాన్ని ఇలా ప్రారంభిస్తున్నాడు. సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత అని. జీవుణ్ణి ఈ శరీరంలో ఈ గుణాలు బంధించేస్తున్నాయి అని అనుకున్నాము. జీవుణ్ణి బంధించేయటం అంటే ఏమిటి అంటే, జీవుణ్ణి ఈ శరీరంలోకి అతికించేయటం, ఈ శరీరంలో నుంచి జీవుడు పైకి రానివ్వకుండా అతుక్కుపోయేటట్లుగా చేయటం. ఆ అతుక్కుపోయేటట్లుగా చేయటం అనేటువంటి పనిని మూడు గుణాలు మూడు రకాలుగా చేస్తాయి. ఒకటి సత్వమైతే గనక, సత్వగుణం సుఖే సంజయతి, సుఖం అనే అంశాన్ని తీసుకువచ్చి ఆ అంశంతో జీవుణ్ణి కలిపేస్తుంది, జీవుణ్ణి అంటించేస్తుంది. ఆ సుఖం మీద ఆసక్తి వీటితో జీవుణ్ణి కలిపేస్తుంది. సత్వం సుఖే సంజయతి. రజః కర్మణి భారత, రజోగుణం క్రియలతో కర్మలతో ఈ శరీరంలో జీవుణ్ణి కట్టిపడేస్తుంది, ఈ శరీరంలోకి జీవుణ్ణి అంటించేస్తుంది, ఈ శరీరాన్ని జీవుణ్ణి ఏకం చేసేస్తుంది. రజః కర్మణి భారత. తమస్సు ఇంకా ఘోరమైనది. జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఈ తమోగుణం జ్ఞానమావృత్య, జ్ఞానాన్ని పూర్తిగా ఆవరించేసి, జ్ఞానం యొక్క ప్రభావం ఏమాత్రం లేకుండా చేసి, దాన్ని పూర్తిగా చాలా వెలుగుతున్నటువంటి దీపాన్ని చీకటితో కప్పేసి, జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయతి. అవివేకపూర్వకమైనటువంటి క్రియలను చేయించడం ద్వారా,
అవివేకానికి దారి తీయటం ద్వారా, అవివేకాన్ని స్వభావంగా మార్చటం ద్వారా ఈ జీవుణ్ణి శరీరంలోకి అంటించేస్తోంది, శరీరంతో జీవుణ్ణి కలిపేస్తోంది. 3 గుణాలు, 3 ప్రధానమైనటువంటి క్రియలను లేదా ప్రధానమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి ఆ ఫలితాలతో జీవుణ్ణి కలిపేసి, ఆ ఫలితాల మీద జీవుడికి ఆసక్తిని రేకెత్తించి, ఆ ఫలితాలతోనూ ఆ ఫలితాలు ఉండేటువంటి శరీరంతోనూ జీవుణ్ణి కలిపేస్తున్నాయి, అంటించేస్తున్నాయి. ఆ అంటించటం విడదీయరాని అంటించటంగా మారిపోతుంది. గట్టి అంటించడం, ఏనుగుల్లాగితే వచ్చే ఊడని స్థాయి కంటే కూడా ఇంకా పై స్థాయి గమ్లా ఈ 3 గుణాలు ఉంటున్నాయి. అందులో మొదటి గుణం ఏం చేస్తోంది? సుఖే సంజయతి. సుఖంతో మానవుణ్ణి కట్టిపడేస్తోంది. సుఖం మీద ఆసక్తి, ఆ సుఖం మీద ఆసక్తితో సుఖం కోసం చేసుకునేటువంటి ప్రయత్నం, దీంతోనే మానవుడు తన జీవితాన్ని గడిపేసుకుంటున్నాడు. వేరే వైపు ఆలోచన చేయటం లేదు. అలా సుఖంతో కట్టిపడేస్తోంది, సుఖంతో కలిపేస్తోంది, సుఖంతో అంటించేస్తోంది జీవుణ్ణి. రజః కర్మణి భారత. ఈ సుఖం కావాలంటే ఏం చేయాలి? రజస్సు తను ప్రవృత్తిని చేసుకోవాలి, ఏదో ఒక క్రియలు చేసుకోవాలి. ఆ క్రియలను ఏర్పరచడం ద్వారా, క్రియలను పుట్టించడం ద్వారా రజస్సు ఈ శరీరంతో జీవుడికి ఉండేటువంటి సంబంధాన్ని బలోపేతం చేస్తోంది, దృఢం చేసేస్తోంది. సంజయతి, కట్టిపడేస్తోంది, కలిపేస్తోంది, ఏకం చేసేస్తోంది. ఈ క్రియలను నేనే చేసుకోవాలి, క్రియలు కావాలి, క్రియలకు కర్తను కాబట్టి దానికి ఫలితాన్ని అనుభవించాలి, దానికి ఫలితంగా సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి కోరికలను పెంచుతూనే పోతోంది తన యొక్క సంస్కారాల మూట ద్వారా. తమోగుణం ఈ రెండిటికి విరుద్ధంగా ఉంటూ ఈ రెండిటికి సహాయం చేసి పెడుతుంది. ఈ రెండిటికి చాలా విరుద్ధం తమోగుణం, కానీ ఈ రెండిటికి సహాయం చేస్తుంది. ఎందుకు ఈ రెండిటికి ఎలా విరుద్ధం అవుతోంది అంటే, జ్ఞానం ఆవృత్యతు తమః. జ్ఞానం ఆవృత్య, ఒకవైపు జ్ఞానాన్ని ఆవరించేస్తోంది, జ్ఞానాన్ని ఆవరించడం ద్వారా సత్వగుణానికి ఎంతో కొంత విరోధం చేస్తోంది. సత్వగుణం యొక్క స్వభావమైనటువంటి జ్ఞానాన్ని ఈ తమోగుణం కలగనివ్వటం లేదు. జ్ఞానం ఆవృత్య ఒకవైపు తమః ప్రమాదే సంజయతి, ప్రమాదాన్ని చేస్తోంది. అంటే క్రియలను వేరే రకంగా చేస్తోంది, లేదా ఆలస్యం తీసుకొచ్చి క్రియా విరోధం తీసుకొచ్చి రజోగుణానికి విరోధాన్ని తీసుకొస్తోంది. ఒకవైపు సత్వగుణానికి జ్ఞానానికి విరోధం తెస్తోంది, మరోవైపు రజోగుణానికి క్రియకు కూడా విరోధాన్ని తెస్తోంది. పూర్తిగా తమోగుణంలో మునిగిపోయిన వాడు అటు జ్ఞానవంతుడు కాలేడు, ఇంకోవైపు క్రియలతో ఏదో లౌకికమైనటువంటి ఫలితాలను కూడా సాధించుకోలేడు. అలాంటి స్థాయికి తీసుకొచ్చేస్తోంది. జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఈ రెండిటికి ఎంతో కొంత అనుకూలంగా కూడా ఉంటుంది. ఏ రకంగా అనుకూలంగా ఉంటుంది అంటే, జ్ఞానమావృత్య పరమాత్మతత్వజ్ఞానాన్ని పూర్తిగా ఆవరించేసి, పరమాత్మతత్వం యొక్క స్వభావమైనటువంటి జ్ఞానాన్ని ఆవరించేసి, తన ఆవరణ శక్తితో దాన్ని పూర్తిగా కప్పిపెట్టేసి, ప్రమాదే అనవసరమైన పనుల వైపుగా ప్రోత్సహిస్తోంది. ఎప్పుడైతే అనవసరమైన పనులు వచ్చినాయో అప్పుడు సత్వగుణం యొక్క అనవసరమైన జ్ఞానం, రజోగుణం యొక్క అనవసరమైన క్రియ, ఈ రెండు కూడా ఏర్పడతాయి. ఈ విధంగా సత్వగుణాలకు ఒకవైపు సహాయం చేస్తుంది, మరొక వైపు ఆ రెండిటికి విరుద్ధంగా కూడా ఉంటుంది. ఇలా సహాయం చేసే గుణం, విరుద్ధంగా ఉండే గుణం, రెండు గుణాల యొక్క కలబోత, విచిత్రమైనటువంటి ప్రవృత్తి ఈ తమోగుణానికి ఉంది. కాబట్టి ఈ తమోగుణాన్ని తప్పకుండా దాటిపోవాలి. సత్వగుణాన్ని పర్వాలేదు, పోనీ ఉంది అనుకోవచ్చు. రజోగుణం కూడా ఏదో ప్రాపంచిక విషయాల్ని సాధిస్తుంది కాబట్టి పోనీ దాన్ని ఉంచుకోవచ్చు అని కేవలం అంగీకృత్యాన్ని. తమోగుణాన్ని మాత్రం ఏ క్షణాన అంగీకరించడానికి వీల్లేదు. ఇది ఎవరికి సహాయం చేస్తోందో, ఎవరికి విరోధంగా ఉందో ఏమీ అర్థం కాదు అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో బయటపెడుతున్నాడు. సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత అని. ఏ రకంగా చూసినా మూడు గుణాలు కూడా కట్టిపడేసే గుణాలు, మంచి గుణాలు చెడు గుణాలు అని ఉన్నప్పటికీ మూడు గుణాలు కట్టిపడేసే గుణాలు. అందులో సుఖాసక్తి కావచ్చు, క్రియాసక్తి కావచ్చు, ప్రమాదాసక్తి కావచ్చు, ప్రతిదీ కట్టిపడేసేటువంటి తత్వమే కానీ ఏది మానవుణ్ణి పైకి తీసుకువెళ్ళేటువంటి తత్వం కాదు. అటువంటి మూడు గుణాలను మానవుడు దాటి వెళ్ళాలి. ఈ మూడు గుణాల ద్వారా వచ్చేటువంటి సంస్కారాలను దాటినప్పుడే మానవుడు ఈ శరీరం విడిచి వెళ్ళినట్లు, లేదా ఈ శరీరాన్ని తప్పించుకున్నట్టు. ఈ శరీరాన్ని తప్పించుకున్నప్పుడే
ఈ శరీరంతో ఉండేటువంటి సంబంధాన్ని తప్పించుకున్నప్పుడే మానవుడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయాన్ని చివరికి స్పష్టంగా తన మాటలతోనే వ్యక్తం చేయబోతున్నాడు. వ్యక్తం చేయబోతూ ఇప్పుడు పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. మనం యథాశక్తిగా పరమాత్మ చెప్పినటువంటి ఈ గుణపరిచయ కార్యక్రమాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమైతే చేసుకున్నాం. అందులో మనకు సత్వగుణం కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని పట్టుకునేందుకు అయితే ప్రయత్నం చేద్దాం. రజోగుణం కూడా పూర్తిగా సత్వగుణానికి ఎక్కువ విరోధం లేని స్థాయిలో రజోగుణాన్ని కూడా మనం అంగీకరించుకుందాం. తమో గుణాన్ని మాత్రం దయచేసి తొక్కిపెట్టే ప్రయత్నం చేసుకుందాం. దాన్ని ఎలాగైనా సరే దాటే ప్రయత్నం చేసుకుందాం. ప్రమాదం కానీ, ఆలస్యం కానీ, నిద్ర కానీ, నిద్ర అంటే మనం విశ్రాంతి కోసం తీసుకునేటువంటి నిద్ర కాదు, అనవసరమైన నిద్ర అనే అర్థం పెట్టుకుని ఆ అనవసరమైన నిద్రను కానీ, ఆలస్యాన్ని కానీ, ప్రమాదాన్ని కానీ దాటేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఈ తమో గుణాన్ని సత్వగుణంతో గెలవటం ఎట్లాగా, ఈ సత్వగుణానికి రజోగుణం యొక్క బలాన్ని ఇవ్వటం ఎట్లా అనే అంశాల మీద మనకు మనమే ఆలోచనలు చేసుకుందాం. ఆలోచనలు చేసుకుని క్రమంగా ఈ గుణాలన్నిటినీ దాటేటువంటి స్థితిని పొందే ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రాథమిక ప్రయత్నాలకు, చివరి ప్రయత్నాలకు అన్నిటికీ కూడా అండగా నిలవమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం
కృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం కర్మసంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత తన్నిబధ్నాతి భారత సత్వం సుఖే సంజయతి సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ప్రమాదే సంజయత్యుత రజస్తమశ్చాభిభూయ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా తమస్సత్వం రజస్తథా సర్వద్వారేషు దేహేస్మిన్ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత వివృద్ధం సత్వమిత్యుత లోభః ప్రవృత్తిరారంభః లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా కర్మణామశమస్పృహా రజస్యేతాని జాయంతే రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ వివృద్ధే భరతర్షభా అప్రకాశో ప్రవృత్తిశ్చ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన వివృద్ధే కురు నందన యదా సత్వే ప్రవృద్ధే తు యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ ప్రళయం యాహి దేహభృత్ తదోత్తమవిదాన్ లోకాన్ తదోత్తమవిదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే మూఢయోనిషు జాయతే కర్మణః సుకృతస్యాహుః కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం అజ్ఞానం తమసః ఫలం సత్వాత్ సంజాయతే జ్ఞానం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసః ప్రమాదమోహౌ తమసః భవతో జ్ఞానమేవ చ భవతో జ్ఞానమేవ చ ఊర్ధ్వ
ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః అధో గచ్చంతి తామసాః నాన్యం గుణేభ్యః కర్తారం నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి మద్భావం సోధిగచ్చతి గుణానేతానతీత్యత్రీన్ గుణానేతానతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే విముక్తో మృతమశ్నుతే అర్జున ఉవాచ అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ కిమాచారః కథం చైతాన్ స్త్రీన్ గుణానతివర్తతే స్త్రీన్ గుణానతివర్తతే శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నత్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనః ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే యోవతిష్ఠతి నేంగతే సమదుఃఖ సుఖస్వస్థః సమదుఃఖసుఖస్వస్థః సమలోష్టాశ్మకాంచనః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః తుల్యనిందాత్మసంస్తుతిః మానావమానయోస్తుల్యః మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే గుణాతీతః స ఉచ్యతే మాంచ యో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మ భూయాయ కల్పతే బ్రహ్మణో హి ప్రతిష్టాహం బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయ
च अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च सुखस्यैकान्तिकस्य च इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे गुणत्रय विभाग योगो नाम चतुर्दशोऽध्यायः गुणत्रय विभाग योगो नाम चतुर्दशोऽध्यायः। ఇంతవరకు చతుర్దశాధ్యాయంలో ఉండే శ్లోకాలన్నిటినీ శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు ముద్దు కృష్ణ మే ముదందేహి అనేటువంటి సంకీర్తనతో నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. मुद्दु कृष्ण मे मुदं देहि मुद्दु कृष्ण मे मुदं देहि मुकुन्द माधव रास विलास कलेवरमण्डल मुद्दु कृष्ण मे मुदं देहि मुकुन्द माधव रास विलास कलेवरमण्डल मुद्दु कृष्ण मे मुदं देहि मुकुन्द माधव रास विलास कलेवरमण्डल मुद्दु कृष्ण मे मुदं देहि मुकुन्द माधव रास विलास कलेवरमण्डल मुद्दु कृष्ण मे मुदं नित्य यौवन अलङ्कृतकार नित्य यौवन अलङ्कृतकार नित्य यौवन अलङ्कृतकार नीलमेघ कोमलांग शरीर नीलमेघ कोमलांग शरीर नवनीत चोर महनीय रूप तारा विलोल करवेणुगान नवनीत चोर महनीय रूप तारा विलोल करवेणुगान गोपाल वरबाल अगणित वितरण गुणशील गोपाल वरबाल अगणित वितरण गुणशील झेम तरिकु तधिकु तकत धिंगिण तोम तकत धिंगिण तोम तकधिकु तद्धिंगिण तोम गम पनिद पाद मद पगरि सरि गम
తక్కిట ధిమి తరికిట ధిమి తళాంగుతక ఝం ధిమి తక్కిట ధిమి తరికిట ధిమి తళాంగుతక ఝం ధిమి తక్కిట ధిమి తరికిట ధిమి తళాంగుతక ఝణు తళాంగుతక ఝణు తధింగిణ తరమూతు కృష్ణ మేమూదం దేహి ముకుంద మాధవ రాస విలాస కళేబర మండల మూదు కృష్ణ మేమూదం సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ